everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈస్ అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. అతను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకున్నాడు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో హీ కెప్ట్ హిజ్ వర్డ్. హీ కెప్ట్ హిజ్ వర్డ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను దాని గురించి 2 సార్లు ఆలోచిస్తాను. నేను దాని గురించి 2 సార్లు ఆలోచిస్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ ట్వైస్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ ట్వైస్. దీన్ని ఫ్యూచర్లో చెప్పాం కాబట్టి విల్ యూస్ చేసాం. సి ద నెక్స్ట్ వన్. ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆమె ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ డిడెంట్ మేక్ ఎనీ కంప్లైంట్స్. షీ డిడెంట్ మేక్ ఎనీ కంప్లైంట్స్. ఫిర్యాదు అంటే కంప్లైంట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇంత చిన్న విషయానికి బాధపడకు. ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో డోంట్ గెట్ అప్సెట్ ఓవర్ సచ్ ఏ స్మాల్ థింగ్. డోంట్ గెట్ అప్సెట్ ఓవర్ సచ్ ఏ స్మాల్ థింగ్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పింది అర్థవంతంగా ఉంది. నువ్వు చెప్పింది అర్థమయ్యేలా ఉంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో వాట్ యు సెడ్ మేక్స్ సెన్స్. వాట్ యు సెడ్, నువ్వేదైతే చెప్పావో మేక్ సెన్స్, అది అర్థవంతంగా ఉంది, అర్థమయ్యేలా ఉంది అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. మనం సమయాన్ని వృధా చేయకూడదు. మనం సమయాన్ని వృధా చేయకూడదు. దీన్ని ఇంగ్లీష్లో వీ షుడెంట్ వేస్ట్ అవర్ టైమ్. వీ షుడెంట్ వేస్ట్ అవర్ టైమ్. సి ద నెక్స్ట్ వన్. అతను అందరితో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను అందరితో మర్యాదగా ప్రవర్తిస్తాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే హీ ట్రీట్స్ ఎవ్రీ వన్ పొలైట్లీ. హీ ట్రీట్స్ ఎవ్రీ వన్ పొలైట్లీ. పొలైట్ అంటే మర్యాద. సి ద నెక్స్ట్ వన్. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ డూ మై బెస్ట్. సి ద నెక్స్ట్ వన్. ఆమె తన లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఆమె తన లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ హెర్ గోల్. షీ ఈజ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ హెర్ గోల్. సి ద నెక్స్ట్ వన్. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.